నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఒకవైపు పూర్తిగా అంటే పార్లమెంటు మొదలైన రోజు నుంచి పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. ఒక్కొక్క సమస్య తెరపైకి వస్తుంది. ప్రధానంగా ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్న నినాదం ఏదైతే అటు ఆపరేషన్ సింధూర్ పైన చర్చ పెట్టండి కావచ్చు, లేదంటే ఇటు బీహార్ ఓట్ల సవరణ విషయంలో చర్చ పెట్టండి. సో దానిపైన మనం మాట్లాడదామని ఏదైతే డే 1 రోజు వాళ్ళు మొదలుపెట్టారో, సో ఆ రోజు నుంచి పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. సో దాదాపు నెల రోజులు జరగవలసిన పార్లమెంట్ సమావేశాలు అంతా పూర్తి స్థాయిలో జరగలేకపోయినాయి. అటు ప్రతిపక్షాలు ఏదైతే ఇండియా కూటమి గొడవ చేయడం, సో దానికి దాదాపు ఏదైతే ఇండియా కూటమి 149 ప్రశ్నలు దాదాపు 549 ప్రశ్నలు సంధిస్తే దానికి ఎన్డీఏ కూటమి 50 ప్రశ్నలకు కూడా సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయిందని చెప్పేసి కూడా మనకు ఆ రికార్డ్స్ చెప్తున్నాయి. సో అంటే పూర్తి స్థాయిలో ఈ నెల రోజులు జరగాల్సిన ఈ సమావేశాల్లో కేవలం 50 గంటలు మాత్రమే ఈ సమావేశాలు జరిగాయి. సో ఒక్కరోజు అంటే ఈ పూర్తి స్థాయిలో జరగాల్సిన సమావేశాలు కాస్త గందరగోళంలో, లేకపోతే ఇటు ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఆ బిల్స్ ప్రవేశపెట్టే సమయంలో దాని ప్రతిపక్షాలు పూర్తిగా విమర్శించడం, దానికి సరైన రీతిలో సమాధానం ఇవ్వకపోవడం ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి. సో దాంతో గందరగోళం నెలకొంటుంది. రెగ్యులర్గా ఇది నడుస్తుంది. సో రీసెంట్గా జరిగిన చర్చ అయితే 130 ఆర్టికల్ ఏదైతే సవరణ బిల్లు ఉందో దాని విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏ నాయకుడైనా సరే, పిఎం కావచ్చు, అటు సీఎం కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇటు గవర్నర్ కావచ్చు, ఎవరైనా సరే 30 రోజులకు పైగా జైల్లో ఉంటే వాళ్ళ పదవి తొలగిపోతుందని చెప్పేసి ఒక 130 అమెండ్మెంట్ బిల్ వీళ్ళు ప్రవేశపెట్టేది ఎన్డీఏ కూటమి. దానికి పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి నేతలు, విపక్షాలు పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దానిపైన గందరగోళం నడుస్తుంది. సో ఎందుకు అంత వ్యతిరేకించాల్సి వస్తుంది? ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. ఖచ్చితంగా బీజేపీ తనకు బలమైన అపోజిషన్ ఎవరు అంటే ఆ అపోజిషన్ నాయకుడి పైన ఎటువంటి కేసులు ఉన్నాయి, ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ, వివిధ విచారణ సంస్థలతో. అంటే గతంలో తీసుకొచ్చిన బిల్ వీలే అన్ని, అమిత్ షా కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా బీజేపీ నాయకులు విచారణ పేరుతో ఎన్ని రోజులైనా జైల్లో ఉండొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి బయట ఉంటే విచారణకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారనే నినాదంతో గతంలో బిల్లు తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వస్తే ఒకవేళ అంటే విచారణ పేరుతో 30 రోజులు ఉంచితే నేరం రుజువు కాకముందే ఇటు ఉన్న పదవి పోతుంది, నేరం రుజువు కాదంటే 30 రోజుల పై ఖచ్చితంగా ఈ ఆర్టికల్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయితే 31 రోజు తను విడుదలైనా సరే పదవి ఉండదు అక్కడ, నేరం రుజువు కాకపోయినా. సో మళ్ళీ ఒకవేళ ఎమ్మెల్యేనో ఎంపీ ఇట్లాంటి నాయకులు అయితే మళ్ళీ రీఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటే ఉప ఎన్నికలు వస్తాయి ఆ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో. సో ఒకవైపు ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్థికంగా ఒక దగ్గర ఉప ఎన్నికలు వచ్చినాయంటే ఖచ్చితంగా ఆర్థిక అంటే డబ్బు వాడకం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని ప్రాంతాలకు సంబంధించిన పార్టీలు ఖచ్చితంగా దాంట్లో పాల్గొంటాయి కాబట్టి సో చాలా వరకు ఆ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మరోవైపు ఈ చర్చ అంతా ఇట్లుండగా అంటే ఖచ్చితంగా అధికారంలో బీజేపీ ఈ మిగతా కార్డ్స్ అన్నీ వాడుతుంది. అంటే వాళ్ళకున్న ఏదైతే ఈ సంస్థలు, విచారణ సంస్థలు కావచ్చు, పోలీస్ వ్యవస్థను కావచ్చు, ఇట్లాంటివి ఖచ్చితంగా అన్నీ వాడతాయి. ప్రతిపక్షంలో ఉన్న మేము ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో నేరం చేయకముందే జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చాలామందిని చూసినాం, ఆ నేరం రుజువు కాకముందే జైల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది చూస్తూ వస్తున్నాం విచారణ సమయంలో. సో తెలుగు రాష్ట్రాలలో చూస్తే కల్వకుంట్ల కవిత కావచ్చు, విచారణ పేరుతో దాదాపు 3 నెలలకు పైగా వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి అప్పుడు గతంలో విచారణ పేరుతో అక్కడ జైల్లో ఉన్నారు. అంటే ఓటుకు నోటు కేసులో వచ్చి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ రెడ్డి అప్పుడున్న ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కూడా విచారణ పేరుతో దాదాపు 3 నెలలకు పైగా 6 నెలలకు పైగా జైల్లో ఉన్నాం చాలా సందర్భాల్లో చూసాం. సో ఇట్లాంటి సందర్భం మళ్ళీ తెరపైకి వస్తే ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అంటే 30 రోజుల్లో మళ్ళీ వీళ్ళు అనుకోండి అంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఒక నాయకుడిని వీర పార్టీకి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన నాయకుడిని టార్గెట్ చేస్తే నేరం రుజువు కాకముందు జైల్లో పెడితే 30 రోజుల తర్వాత ఉప ఎన్నిక ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించిన పదవి పోతుంది కాబట్టి. సో ఉప ఎన్నికలు వస్తే ఏ విధంగా దాన్ని ఎదుర్కొంటుంది? ఒకవేళ నిజంగా ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయితే ప్రతిపక్ష నాయకులకు అంటే ఇండియా కూటమిలో ఉన్న నాయకులకు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే పార్టీ నాయకులకు కావచ్చు ఏ విధమైన ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందనే విధంగా కూడా చాలా వరకు చర్చ జరుగుతుంది.
అంటే ఇంకోవైపు ఈ చర్చ ఇలా ఉంటే మరోవైపు అసలు నేరస్తుడికి అంటే ఈ అవినీతి చేసిన వాళ్ళకు నేరస్తులకి ఆ కేసులు ఉన్న వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వాలి ముందు పార్టీ టికెట్ ఇవ్వకుంటే సరిపోతుంది కానీ చెప్పేసి కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే చాలా వరకు ప్రస్తుతం ఉన్న దాదాపు 500కు పైగా ఉన్న పార్లమెంట్ సీట్లలో ఒక్కరికి కూడా నాకు తెలిసి ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరికీ టికెట్లు రావు, సీట్లు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆ చర్చ కూడా నడుస్తుంది ప్రధానంగా. సో ఈ 130 అమెండ్మెంట్ బిల్ ఏ విధంగా వీళ్ళు తీసుకొస్తారు, ఖచ్చితంగా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇండియా కూటమి. అయితే ఇండియా కూటమి మేము ఖచ్చితంగా తీసుకొస్తాం. నరేంద్ర మోదీ అయితే ఇటు బీహార్ ఎలక్షన్ అక్కడ జరుగుతుంది, ఆ ప్రచారంలో తప్పు చేసిన వాడిని మనం అధికారంలో ఉంచుతామా? ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే 50 గంటలకు పైగా జైల్లో ఉంటే తన ఉద్యోగం పోతుంది. అలాగే ఒక రాజకీయ నాయకుడు కూడా తప్పు చేస్తే 30 రోజులు జైల్లో ఉంటే ఉద్యోగం ఎందుకు పీకేయద్దు అనే ఒక నినాదంతో అటు బీహార్ ఎలక్షన్లోకి నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. సో చూడాలి ఏ విధంగా ఇండియా కూటమి దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రతిపక్షాలు నిజంగానే దాన్ని రిసీవ్ చేసుకుంటుందా, పూర్తి స్థాయిలో అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.